హాయ్ అండి అందరికీ. నేనైతే సుజాత కంపెనీ మిక్సర్ తీసుకున్నా అని చెప్పాను కదా. ఈరోజు అయితే జ్యూస్ అయితే ఎలా పట్టాలి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నా. ముందుగా నేనైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఎలా పట్టుకోవాలి, ఈ జ్యూస్కు సంబంధించినది ఎలా టైట్ చేసుకోవాలి అంటే మనం ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. కంప్లీట్గా ఈ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈ మిక్సర్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు మిక్సర్ కొనుక్కోవాలంటే ఈ వీడియో చూశాక మీరే డిసైడ్ అవ్వండి. చాలా బాగుంటుంది. జ్యూస్ అయితే ఈజీగా పట్టుకోవచ్చు. ముందుగా నేనైతే మసాలాలు పట్టుకోవడానికైతే వేరేగా ఉంటుంది కదా, దానికి సంబంధించింది పైన ఒక క్యాప్ ఉంటుంది, అది తీసేసి ఈ జ్యూస్కి సంబంధించింది అయితే ఇలా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలండి. ఇదేముండదు, సింపుల్గా పైన పెట్టడమే. మనకు అక్కడ లాక్ చేసుకోవడానికి ఇట్లా ఉంటుంది, అది మనకు అర్థమైపోతుంది. ఇందులో అయితే బ్లేడ్స్ ఉంటాయండి. ఇదైతే కొద్దిగా ప్రెస్ చేసి ఇలా మనకు అయ్యిందా, ఫిట్ అయిందా లేదా అనేది ఇలా తిప్పి చూసుకుంటే అర్థమైపోతుంది. అదేవిధంగా మనం పైన అయితే ఫ్రూట్స్ కానీ బీట్రూట్ క్యారెట్ కానీ వేసుకోవడానికైతే ఇది ఒక పార్ట్ ఉంటుంది. ఈ 2 సైడ్స్ లాక్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇవైతే ఇలా పెట్టేసి ఈజీ ఉంటుందండి, ఇలా ప్రెస్ చేయడమే. ఇదైతే మనకు వేస్టేజ్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుందండి. ఇది ఒక డస్ట్బిన్ లాగా యూజ్ అవుతుందని చెప్పాను కదా, వేస్టేజ్ అంతా అందులో పడిపోతుంది. జ్యూస్ అయితే ఇక్కడ వచ్చేస్తుందండి. మనము ఏదైనా సరే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఈ విధంగా అయితే ఇక్కడ ఉంటుంది, దీంట్లో అయితే వేయాలి. వేసి ఇలా మనకు ప్రెస్ చేసుకోవడానికి అయితే మనకు ఒకటి ఇస్తారు, దాంతో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే జ్యూస్ వచ్చేస్తుంది. వేస్టేజ్ అంతా మనకు రైట్ సైడ్లో వెళ్ళిపోతుందండి. ఓన్లీ జ్యూస్ మాత్రమే మనకు వచ్చేస్తుంది. చాలా బాగుందండి. అసలు మనము దీన్ని సెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీనికి అసలు ఇబ్బంది అవ్వదు. మనకు అయితే చాలా సింపుల్గానే క్లీన్ చేసేసుకోవచ్చు. ప్రతిదీ మనం ఫ్రూట్స్ కూడా అండి, ఆరెంజెస్ కానీ అనార్ కానీ అలాంటివి ఏవి పట్టుకున్నా కానీ ఈజీగా జ్యూస్ అవుతుంది. కాబట్టి ఎవరైనా మిక్సర్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే సజెస్ట్ చేసేది అయితే ఈ సుజాత బ్రాండే చేస్తున్నానండి. ఎందుకంటే మేము వాడుతున్నాం కదా, చాలా బాగుంది. ఈ విధంగా అయితే ఈజీ అండి ఇందులో అయితే చేసుకోవడం. అయితే ఇది కంటిన్యూస్గా అయితే 90 మినిట్స్ వరకు కూడా వాడొచ్చండి. ఇది అసలు ఏం ప్రాబ్లం అవ్వదు. ఈ విధంగా మొత్తం జ్యూస్ పట్టుకోవచ్చండి. మా దగ్గర ఇంకా సపరేట్గా అయితే కోకోనట్తోని మిల్క్ రెడీ చేసుకునేది కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే సపరేట్ అయిపోతుంది. ఇంకా ఈ వేస్టేజ్ అంతా మాత్రం మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగానే. అందులో మొత్తం పడి ఉంటుంది, దాంట్లోనే ఇది వేసేస్తున్నాం. ఇంకా వీటిని క్లీన్ చేసేసుకుంటే అంతే అండి. 2 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది జ్యూస్ అయితే. ఎలాంటి ఇబ్బంది ఉండదు, జస్ట్ వీటిని క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక ఇలా ఇందులోనే పడిపోతుందండి మొత్తం. అంతే అండి, సింపుల్. దీన్ని కొద్దిగా తిప్పినట్టు అనేసి తీసేసుకోవడమే, వచ్చేస్తుందండి. ఈజీ. ఎవరైనా సరే జ్యూస్ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదైతే తీసుకోండి. ఎవరైనా సరే ఇది మనకు చాలా యూజ్ అవుతుందండి. పప్పులకు కానీ టిఫిన్స్కి సంబంధించిన ఏవి పట్టుకున్నా, మసాలాలు పట్టుకున్నా చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం జ్యూస్ బీట్రూట్ క్యారెట్కి అయితే కంపల్సరిగా లెమన్ అనేది మనం వాడాలండి. లెమన్ వాడడం వల్లనే మనకు ఆ జ్యూస్ వల్ల మన బాడీకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి జ్యూస్ అయితే సి విటమిన్ కదా లెమన్లో ఉండేది, సి విటమిన్ ఉన్నప్పుడే మన బ్లడ్లోకి తొందరగా వెళ్ళిపోతుంది. కాబట్టి కంపల్సరీ అయితే లెమన్ వేసుకొనే బీట్రూట్ క్యారెట్కి సంబంధించిన జ్యూస్ అయితే తాగాలండి. ఈ విధంగా నేనైతే 2 మిక్స్ చేస్తే భలే ఉంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ.